Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic Mass M4 అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ టీఎస్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి మ్యాథ్స్ M4 మిడ్ వన్ బ్లూ ప్రింట్ అండ్ ప్రీవియస్ పేపర్. ఇది C21 సిరీస్ ఉన్నారు కదా, C21 వాళ్ళకు బ్లూ ప్రింట్ అండ్ ప్రీవియస్ పేపర్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కన్ఫామ్ యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో ఉంటుంది. మన దాంట్లో మీ డిప్లొమా వాళ్ళకు ఈసెట్ కోచింగ్ కూడా ఉందా మ్యాథ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సీనియర్స్ కూడా రిఫర్ చేస్తూ ఉండండి, మీకు నచ్చినా కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్. ఇందులో మీకు మ్యాథ్స్ M4 టోటల్ మ్యాథ్స్ M4 ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్, ఫస్ట్ మీట్కి అవే కదా వెయిటేజ్, ఆ 2 యూనిట్ల నోట్స్ కూడా ఉంటుంది, అది యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు. రైట్, ఈ వీడియో చూస్తే ఈజీగా మీరు మిడ్ వన్ పాస్ కావచ్చు. వీడియో చూస్తే ఈజీగా మిడ్ వన్ అయింది 15+ తెచ్చుకోవచ్చు, అది గ్యారంటీ. కావాలంటే చూడండి. అయితే ఇక్కడ మనకు 2 యూనిట్స్ ఉన్నాయి. మిడ్ వన్లో 2 యూనిట్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ వస్తాయండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, అంటే 4 మార్క్స్ వస్తాయి. పార్ట్ బిలో అంటే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ వస్తాయి, అంటే ఒక్కొక్క అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చి యూనిట్ 1 నుంచి వస్తాయండి. సెకండ్ 2 క్వశ్చన్స్ వచ్చి యూనిట్ 2 నుంచి వస్తాయి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, సెకండ్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 2. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 1, ఫిఫ్త్ బి కూడా యూనిట్ 1. సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 2, సిక్స్త్ బి ఆల్సో యూనిట్ 2. అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 2 3 6 మార్క్స్, 2 3 6 మార్క్స్, అంటే ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 1 నుంచే వస్తాయి, సిక్స్త్ క్వశ్చన్ కూడా యూనిట్ 1 వస్తాయి. అయితే పార్ట్ సికి వచ్చేస్తే ఈ టోటల్ యూనిట్ 1, అంటే ఇవి ఈ టోటల్గా యూనిట్ 2 నుంచి, అంటే ఏబీలు ఉన్నాయి కదా మనకు. అంటే ఫిఫ్త్ క్వశ్చన్లో ఏబీ ఉన్నాయి, ఏదైనా ఒకటే రాయాలి, 2 రాసినా నో యూజ్, ఒకదానికి మార్క్స్ ఇస్తారు మనకు. నెక్స్ట్ సిక్స్త్ దాంట్లో కూడా ఏబీ, అందులో ఒకటి రాస్తే సరిపోతుంది. ఫిఫ్త్ దాంట్లో ఏబీ, ఫిఫ్త్. అయితే పార్ట్ సిలో 2 క్వశ్చన్స్ అప్లై చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 10 మార్క్స్, 4 + 6 10 టోటల్ 20 మార్క్స్ వెయిటేజ్. అయితే అసలు ఏం చదవాలి సార్ అంటే, మీకు ఇంకోటి చూడండి, ఇందులో గమ్మత్తండి, చాలామంది స్టూడెంట్స్ నన్ను ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. M4 మిడ్ వన్కి ఇంపార్టెంట్ ఉండవు, బేసికలీగా ఉండవు. ఎందుకో చెప్తా చూడండి. యూనిట్ 1 కన్సిడర్ చేద్దాం మనం. యూనిట్ 1 కన్సిడర్ చేస్తే ఇందులో ఫస్ట్ మనకు ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయంటే రియల్ అండ్ డిస్టింక్ట్, ఇంకోటి రియల్ ఈక్వల్, ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. అంటే సింపుల్గా ఏం చేస్తాం, ఎవ్రీ క్వశ్చన్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాకపోతే ఫార్ములా మెథడ్ అప్లై చేస్తాం. ఈ 2 అప్లై చేసి వాటి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తాం. ఇది ఒకటి క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇందులోంచే ఈ 3 టైప్ ఆఫ్ నేర్చుకుంటే మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. అంటే టోటల్గా మీరు 4 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, 2 అటెంప్ట్ చేయొచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 5 అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్ 1లో సింథటిక్ డివిజన్ అప్లై చేసే క్వశ్చన్లు ఉంటాయి. సింథటిక్ డివిజన్, ఈ సింథటిక్ డివిజన్ అప్లై చేయడం వల్ల మీకు కన్ఫామ్ 5 మార్క్స్ వస్తాయి. ఎన్ని అయిపోయినాయండి, 10 మార్క్స్ వెయిటేజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే ఈ మళ్ళీ 3 ప్రిపేర్ కావాల్సి అంటే ఇంకా చూడండి. యూనిట్ 2లో చూడండి. యూనిట్ 2లో మనకు 3 మెథడ్స్ ఉంటాయి. ఇది X = e⁴ax, సెకండ్ మెథడ్ వచ్చేసి X = sin ax or cos ax, థర్డ్ మెథడ్ వచ్చేసి X = x⁴n. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ మెథడ్ నేర్చుకున్నాం కదా, ఇవి రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, ఇమాజినరీ, ఈ 3 నేర్చుకున్నవి. ఈ 3 కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఇందులో ఉందా, ఇందులో యూనిట్ 2లో సొల్యూషన్ కావాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, ఈ 2 చేయాలి. అయితే ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసే క్వశ్చన్లు అన్నీ కూడా ఇక్కడ ఉండే టోటల్ వాల్యూ ఉందా, ఇదంతా ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం. అంటే మీరు అక్కడ నేర్చుకున్నదే ఇక్కడ అప్లై చేస్తారు, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ అప్లై చేస్తారు. అంటే అక్కడ కొత్తగా ఏమి ఉండదు, మళ్ళీ కొత్తగా నేర్చుకుని. మరి సెకండ్ యూనిట్లో 3 మెథడ్లు ఉన్నాయి కదా సార్ అంటే, ఈ ఎనీ 3 మెథడ్స్లో 2 మెథడ్స్ నేర్చుకొని సరిపోద్ది. ఎన్ని X = e⁴x, X = sin ax or cos ax, X = x⁴n. ఈ 3 మెథడ్స్లో ఎనీ 2 మెథడ్స్ యూజ్ చేసుకోండి, మీకు కన్ఫామ్ 10 మార్క్స్ వస్తాయి. ఇది 10, ఇది 10. చాలా సింపుల్. మెథడ్ వైజ్గా ప్రిపేర్ కండి, క్వశ్చన్ వైజ్గా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇస్తా, d² + d + 1/y = e⁴2x అని ఇచ్చా. ఇదే క్వశ్చన్ LHS సైడ్ నుంచి RHS సైడ్ sin x ఇస్తాడు, ఎగ్జామ్లో cos x ఇస్తాడు. మీ కాలేజీలో మీ ఫ్యాకల్టీ అందుకు మన ఛానల్లో ఏంటిది పాలిటెక్నిక్ మ్యాథ్స్ M4 ప్లేలిస్ట్కి వెళ్తే అయితే C18 నేను చేశాను. C18 సిలబస్, E21 సిలబస్ సేమ్.
అందులోకి వెళ్ళి మీరు చూస్తే కొన్ని క్వశ్చన్లు నేను చెప్పాను, అవే క్వశ్చన్లు కాకుండా ఆ మోడల్ ఇస్తాడు కానీ అవే క్వశ్చన్స్ వస్తాయని గ్యారంటీ ఉండదు. అయితే ఈ వీడియో మొత్తం చూడండి. దీంతో ఇది బ్లూ ప్రింట్. మనకు ఫస్ట్ బిట్లో ఎన్ని వస్తాయి, 4 వస్తే 4 అటెంప్ట్ చేయాలి, నో చాయిస్. సెకండ్ బిట్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఏబి ఉంటాయి, అందులో ఏదైనా ఒకటి అటెంప్ట్ చేస్తాం. ఇలా సెవెంత్ బిట్ పార్ట్ సి ఆల్సో సేమ్, 7కు 8 క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఏబి వస్తాయి. టోటల్ వీడియో చూడండి. ఇందులోనే దీని కంటిన్యూషన్ ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెప్పేస్తా, అంటే ప్రీవియస్ ఇయర్ మీ సీనియర్లు రాసిన క్వశ్చన్ చెప్పేస్తా. అది మీకు కొంత ఐడియాని ఇస్తుంది, అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలా అటెంప్ట్ చేయాలనే ఒక థాట్ మీకు వస్తుంది. ఓకేనా? కన్ఫామ్ చూడండి, స్కిప్ చేయకండి వీడియో. మీ ఫ్రెండ్స్కి మాత్రం కన్ఫామ్ చేయండి. ఓకే, రైట్. చూద్దాం ఇక క్వశ్చన్ పేపర్. ప్రీవియస్ పేపర్ ఇది. బుక్ తీసుకొని రాస్తూ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఇప్పుడు ఈ ప్రీవియస్ పేపర్లో ఎలాంటి మోడల్ డిస్కషన్ చేస్తానో ఆ మోడల్స్ ఒక్కటి కూడా మీరే స్కిప్ చేయొద్దు. ఏది స్కిప్ చేయకుండా ప్రిపేర్ కండి, మీకు కన్ఫామ్ అలాంటి క్వశ్చన్సే వస్తాయి, ప్రాబ్లమే ఉండదు. రైట్, చూస్తే ఫస్ట్ క్వశ్చన్ మోడల్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్. write the general solution of d minus 1 d plus 2 of y equal to 0. దీనికి మనం జనరల్ సొల్యూషన్ అనుకోవాలి. జనరల్ సొల్యూషన్ అంటే కొత్తగా ఏమీ ఉండదు ఇక్కడ, ఆల్రెడీ మనకు తెలుసు జనరల్ సొల్యూషన్ అంటే ఏంటో తెలుసు, దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్, what is the given? d minus 1 of d plus 2 of y equal to 0. So auxiliary equation is అంటే in place of m, d we write m only. So m minus 1 m plus 2 equal to 0. So we write m minus 1 equal to 0 and m plus 2 equal to 0. m minus 1 equal to 0, m plus 2 equal to 0 తీసుకున్నాం. ఇయర్ m minus 1 equal to 0, m plus 2 equal to 0 తీసుకుంటే m equal to 1 and m equal to minus 2, అంటే m1 is equal to minus plus 1 and m2 equal to minus 2. నాకు వచ్చిన రూట్స్ ఎలాంటివండి? రియల్ అండ్ డిస్టెంట్. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తే మనకు ఆన్సర్ ఏమైందండి? c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. నేను రాసిన లాంటి ఫార్ములాసే మీకు హ్యాండ్ అవుట్ బుక్లో కూడా ఉన్నాయి. మీకు బుక్ బై మెథడ్ కాబట్టి ఏమి ఇచ్చాడు, ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి మీకు హ్యాండ్ అవుట్ బుక్ కూడా ఉంది. సో రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తే జనరల్ సొల్యూషన్ ఏమైంది? y ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. దీన్ని ఏమనుకుంటాం మనం సెకండ్ యూనిట్లోకి వస్తే కాంప్లిమెంటరీ సొల్యూషన్ అంటాం. ఓకే, y ఈక్వల్ టు c1 e పవర్ m1 వాల్యూ x, c2 e పవర్ మైనస్ 2x, c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ మైనస్ 2x. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. జనరల్ సొల్యూషన్ అంటే ఇంకేదో ఆలోచించదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు సింపుల్గా. దీని ఫస్ట్. అయితే మీకు చాలామంది ఎగ్జామ్లో మాకు బాగా రాసాను సార్, మార్క్స్ తక్కువ వస్తానని అంటున్నాం. మొన్న M3 M1 రిజల్ట్ వచ్చినప్పుడు కూడా చాలామంది పేపర్స్ పంపించాను. చాలా మిస్టేక్స్ చేస్తారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసినట్టు రాస్తే వాళ్ళు మార్క్స్ ఎందుకు వేయరు? కట్ చేయడానికి ఆప్షనే లేదు. ఓకేనా? స్కిప్ చేయకండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ బిట్లోనే సెకండ్ క్వశ్చన్ చెప్పేస్తా. సెకండ్ క్వశ్చన్, రైట్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ d మైనస్ 12 ఆఫ్ y ఈక్వల్ టు 0. d స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ 1 మైనస్ d స్క్వేర్ ఆఫ్ y ఈక్వల్ టు x స్క్వేర్. సో ఇవి రెండిట్లు కూడా యాక్చువల్గా ఒకటి ఫస్ట్ యూనిట్, ఒకటి సెకండ్ యూనిట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ యూనిట్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది సెకండ్ యూనిట్ది. కానీ మనం చేసేది మన ఫస్ట్ యూనిట్ లానే చేస్తాం. కావాలంటే రైట్ ద నేచర్ ఆఫ్, ఇక్కడ కొత్తగా విన్నాం సార్ అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసేది వాటిని నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటాం. కన్ఫ్యూజ్ కావద్దు.
గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటిది డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 12 ఆఫ్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాం. యాక్సిలరీ ఈక్వేషన్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ డి వి రైట్ ఎమ్ ఓన్లీ. సో ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ మైనస్ 12 ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఎమ్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1, కాన్స్టెంట్ వాల్యూ -12. చాలామందికి డౌట్, మేము ఫ్యాక్టరైజేషన్ చేయాలా సార్ ఫార్ములా రాయాలని. ఎవరికైనా ఫ్యాక్టరైజేషన్ రాకపోతే ఫార్ములా అప్లై చేయండి, మార్క్స్ ఇస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, -12. ఇది వాట్ ఈస్ ద మిడ్ వాల్యూ? మిడ్ వాల్యూ ఈజ్ 1 ఓన్లీ. ఓకే, మిడ్ వాల్యూ ఈజ్ వాట్? 1. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు -12 అనేది ఏ టేబుల్ వస్తుందో చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 into 1 ఒకటి వస్తుంది, 6 into 2, 3 into 4. ఓకే, ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే న్యూ ఎబో వాల్యూ రావాలి. ఆల్రెడీ ఎబో వస్తుంది. రీజన్ ఏంటంటే ఎబో వాల్యూ కోఎఫిషియంట్ ఫ్యాక్టర్సే కదా మనం రాసింది. సో ఎబో వాల్యూ వస్తుంది. అడిషన్ చేస్తే మాత్రం బిలో రావాలి. ఈ రెండు అడిషన్ చేసినా రాదు, ఈ రెండు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. 3, 4 అంటే 4 - 3. హియర్ వి రైట్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 4m minus 3m minus 12 equal to 0. In first two terms we common the m, we get m plus 4. In second two terms we common the -3, we get m plus 4 equal to 0. అయితే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ బ్రాకెట్లో ఏ టర్మ్స్ వస్తే సెకండ్ బ్రాకెట్లో కూడా అవే టర్మ్స్ రావాలి. ఇక్కడ అవే వచ్చేసాయి. నెక్స్ట్ వి కామన్ m plus 4. అగైన్ వి మైన్ m minus 3 equal to 0. m plus 4 equal to 0 అండ్ m minus 3 equal to 0. సో m ఈక్వల్ టు ఏమైందండి -4, m ఈక్వల్ టు +3. మనకు వచ్చిన రూట్స్ చూడండి, 2 రూట్స్ వస్తాయి. ఆ 2 కూడా ఎలా ఉన్నాయి? డిఫరెంట్ రూట్స్ వచ్చాయి. అంటే ఈ 2 కూడా రియల్ నెంబర్సే, కానీ ఎట్ ఏ టైం ఏంటివి? డిఫరెంట్ రూట్స్. అంటే వీటిని ఏం తెలుసు? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దీన్నే రియల్ అండ్ డిస్టింక్ట్ని మనం ఏమంటాం? నేచర్ ఆఫ్ ది రూట్స్. రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, నెక్స్ట్ ఇంకోటి కాంప్లెక్స్. వాటినే నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే. ఇలా రాస్తే 1 మార్క్ వేయాల్సిందే. ఇంకెందుకు కట్ చేస్తారు వాళ్ళు? క్లీన్ అండ్ నీట్గా రాసినట్లే. వాళ్ళకి ఇంకా డౌట్ ఉండదు కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమే. ఫైండ్ ద కాంప్లిమెంటరీ అన్నాడు. ఈ క్వశ్చన్ ఎక్కడి వరకు చేసాము, ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి వరకు చేసాము, దీన్ని కూడా అక్కడ. దీనికి ఎక్కడే మిస్ చేసాము. జస్ట్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ c1 e power m1x ప్లస్ c2 e power m2x. అదొక్కటే మిస్ చేశాను. అది రాస్తే అది కొత్త మొత్తం అయిపోయినట్లే. ఇది కూడా అంతే. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ చూడండి 1 - d square ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x². ఇక చాలామందికి ఇక్కడే డౌట్ వస్తూ ఉంటుంది. సరే ఇంత రాసాం కదా, మళ్ళీ x² ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే మనకి ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 సొల్యూషన్ ఉంటాయి. ఒకటి కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇంకోటి పర్టికులర్ ఇంటిగ్రల్. మనల్ని కనుక్కోమనేది ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఓన్లీ. ఓకేనా? సో కాంప్లిమెంటరీ కనుక్కుంటే సరిపోద్ది. సో గివెన్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు 0 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై అంటే 1 - d square ఆఫ్ వై ఈక్వల్ టు 0. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమని తీసుకోవచ్చు మనం? 1 - m² ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ రైట్ యాజ్ 1 - m ఇంటూ 1 + m ఈక్వల్ టు 0. సో 1 - m ఈక్వల్ టు 0 అండ్ 1 + m ఈక్వల్ టు 0. సో m1 ఈక్వల్ టు ఏమైందండి? 1 వస్తుంది. ఇక్కడ m2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? -1 వచ్చింది. అంటే మనకు వచ్చిన రూట్స్ ఏంటి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. మనకు వచ్చిన రూట్స్ ఏం రూట్స్ అనుకుంటున్నాం మనం? రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్గా మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ద సిఎఫ్ ఈజ్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమిది? c1 e power m1x ప్లస్ c2 e power m2x. here c1 e power m1 వాల్యూ 1x, c2 e power m2 వాల్యూ -x. సో ఇది మనకు ఆన్సర్ అయిపోయింది, కంప్లీటెడ్. దీనికి అది ఒకటే రాయలేదు అంతే. ఈ ఫార్ములా రాస్తే దానికి సెకండ్ వన్కి కూడా మనకు ఆన్సర్ వచ్చినట్లే. ఎలాంటి చేంజెస్ కానీ డిఫరెన్సెస్ కానీ కనపడవు మనకు. ఓకేనా? సో ఇందులో అంటే డిఫరెంట్గా ఎక్కడో చేస్తున్నామనే థాట్ కూడా మీకు అవసరం లేదు. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వి గో ఫర్ 4th క్వశ్చన్. ఓకే, 4th క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్ కూడా ఇంతే ఉంటాయి. కాకపోతే 4th క్వశ్చన్లో పర్టికులర్ ఇంటిగ్రల్ అడుగుతూ ఉంటాడు. పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ చేస్తే 3 మార్క్స్ క్వశ్చన్స్. ఓన్లీ సింగిల్గా చేసామనుకోండి 1 మార్క్ క్వశ్చన్లకి ఇచ్చేస్తాడు. ఓకేనా? రైట్, మనం ఇక్కడ అప్లై చేసుకుంటే 4th క్వశ్చన్ చూస్తే మీరు ఫస్ట్ బిట్లో 4th క్వశ్చన్. ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² ప్లస్ 4 ఆఫ్ y ఈక్వల్ టు sin 2x.
డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ 2x వచ్చాడు. సో ఇక్కడే మనం చేయాల్సింది కొద్దిగా కేర్ఫుల్గా చేస్తే మనకు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం తీసుకుంటాం, డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x కంపేరింగ్ విత్, ఇది 1 మార్క్ క్వశ్చనే, కంపేరింగ్ విత్ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్గా తీసుకోండి. ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్, వి టేక్ క్యాపిటల్ ఎక్స్ ఓన్లీ. హియర్ వి టేక్ ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్, which is written as in place of f of d value is equal to how much, d square plus 4 capital X is equal to how much, sin 2x. Okay, so particular integral formula ఏంటండి, 1 by f of d into capital X, 1 by f of d into capital X, 1 by what is the f of d value, d square plus 4 into sin 2x తీసుకుంటాం. అయితే ఇక్కడే వస్తుంది అంత గొడవ అంతా, ఇక్కడ మనకు sin 2x తీసుకున్నాక పర్టికులర్ ఇంటిగ్రల్ కదా. అయితే ఈ కండిషన్లో d square is equal to minus a square సబ్మిట్ చేయాలి. హియర్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ, ఏ వాల్యూ ఇది ఇక్కడ ఎక్స్ కోషెంట్ వాల్యూ, సో -2 స్క్వేర్ నథింగ్ బట్ ఏం రాయొచ్చండి మనం, -4. ఆ -4ని ఇందులో సబ్మిట్ చేయాలి మనం. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ -4 ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో -4 + 4 ఏమైతే 0, అంటే 1/∞ రావద్దు. సో 1/∞ రావద్దు కాబట్టి ఫార్ములా యూజ్ చేస్తాం. 1 d square plus a square sin ax ఈక్వల్ టు 1 by d square by a square sin ax ఈక్వల్ టు -x/2a cos x. ఇది ఫార్ములా. ఇన్ కేస్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్న 2 వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, 1 by d square plus a square sin ax ఫార్ములా ఈజ్ -x/2a cos ax. అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను, అంటే -x/2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2 cos 2x. So -x/4 cos 2x, this is the particular integral value. సో మనకి ఇక్కడికి ఏమైపోయినాయి, 1 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి సొల్యూషన్స్. నెక్స్ట్ వీ గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్స్కి వెళ్తాం. అంటే నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ రాయడం వల్ల పెద్దగా వస్తాయి. మీకు పర్ఫెక్ట్గా అన్ని ఐడియా ఉంటే మాత్రం షార్ట్కట్లో వచ్చేస్తే మీకు ఆన్సర్లు, పెద్ద టఫ్ అయితే కాదు. నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ చేయడం కూడా మర్చిపోద్దు. మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మనకు. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతాయి. పార్ట్ బి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇవి 5th ఏ చూడండి, సాల్వ్ d స్క్వేర్ మైనస్ d మైనస్ 12 ఆఫ్ y ఈక్వల్ టు 0. d స్క్వేర్ మైనస్ d మైనస్ 12 ఆఫ్ y ఈక్వల్ టు 0 ఇచ్చేసాడు. ఇస్తే ఇంకోటి కూడా రాసేద్దాం. 5th ఏలో బి, d స్క్వేర్ ప్లస్ 2pd ప్లస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఆఫ్ y ఈక్వల్ టు 0. ఓకే, y ఈక్వల్ టు 0. ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తే ఫస్ట్ వన్ చూద్దాం. సాల్వ్ అన్నాడంటే మొత్తం కనుక్కోవాలి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ వాట్, d స్క్వేర్ మైనస్ d మైనస్ 12 ఆఫ్ y ఈక్వల్ టు 0 వి రైట్. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమైందండి, m స్క్వేర్ మైనస్ m మైనస్ 12 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరేషన్, m స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వాల్యూ 12, అంటే పై వాల్యూ 12 అవుతుంది. వాట్ అబౌట్ బిలో వాల్యూ -1. సో 12 టూబులో ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి మనకు, 4 3 తీసుకోవచ్చు కదా, -4 + 3, -4 + 3 -1, -4 × 3 + 12. సో వి రైట్ m స్క్వేర్ మైనస్ 4m plus 3m minus 12 equal to 0. In first two terms we common the m, we get m minus 4. In second two terms we common the 3, we get m minus 4 equal to 0. m minus 4 of m plus 3 equal to 0, m minus 4 equal to 0 and m plus 3 equal to 0. అయితే ఇక్కడ దీన్ని m1 అనుకోవచ్చు కదండి. m1 ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 4 అండ్ m2 ఈక్వల్ ఏమొస్తుంది మనకు -3 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు వచ్చిన రూట్స్ ఎలాంటి టైప్ రూట్స్, డిస్టింక్ట్ రూట్స్ వచ్చినాయి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఆ రూట్స్ ఏంటి, రియల్ అండ్ డిస్టింక్ట్. ద జనరల్ సొల్యూషన్ ఈస్ y is equal to c1 e power m1x plus c2 e power m2x. y equal to c1 e power m1 వాల్యూ 4x, c2 e power m2 వాల్యూ -3x. చూసారా,
నేను ఇక్కడ చేసింది ఓన్లీ ఫస్ట్ యూనిటే ఇప్పటివరకు చేశాను. నేను ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ సెకండ్ యూనిట్ నేను చేశాను, అన్ని ఫస్ట్ యూనిట్ మెథడే చేశాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫస్ట్ యూనిట్ చేస్తే 3 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ 3 క్వశ్చన్లు అయ్యానా? కాంప్లిమెంటరీ అన్న ఫస్ట్ యూనిట్ జనరల్ సొల్యూషన్ అనే మీనింగ్ అక్కడ కొత్త గేమ్ లేదు. 3 మార్కులు, ఇది 3, ఎన్ని అయినాయండి? 6 మార్కులు అయిపోయినాయి. ఇంకొకటి వస్తే పాస్, పెద్ద కష్టం కాదు. ఓకే రైట్, ఇక్కడ కంప్లీట్. ఈ క్వశ్చన్ ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. దీన్ని మన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయకుండా యాక్సిలరీ ఈక్వేషన్, మీరు ఎగ్జామ్లో మాత్రం ఇట్లాంటివి వస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందండి మనకు? m² + 2pm + p² + q² = 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది కొద్దిగా కష్టం. టు బి ఫ్రాంక్, ఫ్యాక్టరైజేషన్ కష్టం. సో అప్పుడు ఏం యూజ్ చేస్తారని ఫార్ములా మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఫార్ములా ఏంటి? m = -b ± √b² - 4ac/2a. సో m = b వాల్యూ ఎంత అంటే 2p, అంటే మనకు -2p ± √b² వాల్యూ 2p² అంటే 4p² - 4 ఇదంతా c వాల్యూ అవుతుంది. p² + q² / 2 × m² కోఎఫిషియంట్ ఎంత అంటే 1. ఓకే, mకు మల్టిప్లికేషన్లో ఉండే వాల్యూ ఏ అవుతుంది, mకు మల్టిప్లికేషన్లో ఉండేది b అవుతుంది. ఇక్కడ టోటల్ వాల్యూ కాన్స్టాంట్గా తీసుకుంటాం. m = -2p ± √4p² - 4p² - 4q² / 2. 4p² గెట్ క్యాన్సిల్. అయితే ఇక్కడ -4p² ఉంది. అయితే మైనస్ వాల్యూస్ అనేది మనకు రూట్లలో ఉండొద్దు, అవునా? మైనస్ ఉండొద్దు కాబట్టి అండర్ రూట్ ఏమైంది? 2qi వచ్చేస్తుంది మనకి ఇక్కడ. 2qi/2. 2 కామన్ తీస్తే 2 ఈజ్ ద కామన్ తీస్తే -p ± qi విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా + i బీటా. అంటే మనకు వచ్చిన రూట్స్ ఏంటి అండి? రియల్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి మనకు. అంటే సరే ఎట్లా వచ్చింది సార్ మీకు -4 అంటే? దీన్ని ఇలా తీసుకుంటాం, √-4q² అండర్ రూట్ -1 × √4 × √q² అన్నట్టు. అండర్ రూట్ -1 వాల్యూ ఎంత? i² = -1, i వాల్యూ ఈజ్ అండర్ రూట్ -1. ఓకే రైట్, అండర్ రూట్ వాల్యూ 2, అండర్ రూట్ q వాల్యూస్ q వచ్చేస్తుంది. అదే వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేస్తాం. here alpha is equal to how much? -p, beta value q. The roots are, which type of roots? The roots are complex or imaginary. The roots are complex or imaginary. So the general solution is y equal to ఏమైందండి? e power alpha x c1 cos beta x plus c2 sin beta x. Okay, so y equal to e power alpha x, alpha value is equal to how much? -px c1 cos beta x, beta value ఎంత అండి? beta value ఎంత? qx c2 sin beta value ఎంత? q, i కోఎఫిషియంట్ బీటా qx. సో ఆన్సర్ కంప్లీటెడ్. ఓకే, అంటే మనకేం చేసాం? ఇక్కడికి మనకు 6 అంటే 7 మార్క్స్ వెయిటేజ్ కంప్లీట్ చేసాం సింపుల్గా. ఓకే, ఇక్కడ చేసింది నేను ఎక్కువ కాంప్లిమెంటరీ ఒకటే చేశాను, ఎక్కువ క్వశ్చన్స్. రైట్, వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ యూనిట్ నుంచి ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ నుంచి 3 మార్క్స్ కంప్లీట్ చేసాం. ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే పెద్ద కష్టమైతే కాదు, అంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 1 డే ఉంది కదా, 1 డేలో ప్రిపేర్ అయినా ఫస్ట్ యూనిట్ ఈజీగా చేసేయచ్చు. మన మ్యాప్లో మెటీరియల్ ఉంది, అది ఫాలో అయినా సరిపోతుంది, మీకు ఎనఫ్. అది ఎలాగో నేను రాసిన మెటీరియల్ కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు మీకు. నేనైతే ఏ మెథడ్ అయితే ఇక్కడ చెప్తున్నానో అక్కడ అదే మెథడ్ ఉంటుంది. సో అది మీకు ఈజీ. మీరు టెక్స్ట్ బుక్లో అయినా మీ సార్ చెప్పిన మెథడ్ అని ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ నేనే చెప్తున్నా ఆ మెటీరియల్ కూడా అదే ఉంటుంది. సాల్వ్ d² - 9 of y equal to sin 3x. సారీ, d² + 1 y equal to 5e power 2x. 5e power 2x, ఇది ఏ క్వశ్చన్. అయితే ఇక్కడ సాల్వ్ అన్నాడండి. సాల్వ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కు 2 సొల్యూషన్, కాంప్లిమెంటరీ ఉంటుంది, పర్టికులర్ ఉంటుంది. ఆ 2 దీనికి నేను కనుక్కోవాలి. ఓకే, గివెన్ differential equation is d² + 1 of y equal to 5e power 2x. Comparing with f of d of y equal to capital X. f of d of y equal to ఏమవుతుంది? capital X అవుతుంది. సో f of d of y equal to capital X అయితే f of d value is equal to how much? d² + 1
క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 5e పవర్ 2x. ఓకే, వచ్చేసాక ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుందాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, m స్క్వేర్ ఈక్వల్ టు ఏముందండి -1, m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -1. మనకు తెలుసు i స్క్వేర్ వాల్యూ -1, i స్క్వేర్ ఈక్వల్ టు -1, i ఈక్వల్ టు అండర్ రూట్ -1. సో విచ్ ఈజ్ రిటన్ యాజ్ m ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ i. సో దీన్ని ఎలా కంపేర్ చేస్తే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. సో ఆల్ఫా వాల్యూ ఇస్ 0, బీటా వాల్యూ ఇస్ ఈక్వల్ టు మచ్ 1. ద రూట్స్ ఎలాంటి రూట్స్ వచ్చినాయి? ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. మనకు వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ రూట్స్ వచ్చాయి. సో కాంప్లెక్స్ ఇమాజినరీ రూట్స్ వచ్చాయి కాబట్టి హియర్ వి డూ దట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ అప్పుడు ఏమవుతుంది? సిఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ c1 cos beta x plus c2 sin beta x. Okay, so complementary function is equal to e power alpha value is equal to 0x c1 cos x c2 sin x. Because of here beta value is equal to much 1 only. So we write complementary function equal to e power 0 into x value ఏమవుతుంది? e power 0 value is 1. That's why we write complementary function is c1 cos x plus c2 sin x. ఫస్ట్ కాంప్లిమెంటరీ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సాల్వ్ అన్నాడు. ఇది నాన్ హోమోజీనియస్ రెండు సొల్యూషన్. పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ క్యాపిటల్ ఎక్స్. 1/f ఆఫ్ d వాల్యూ ఈజ్ d స్క్వేర్ ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 1 ప్లస్ d స్క్వేర్. క్యాపిటల్ ఎక్స్ వాల్యూ 5e పవర్ 2x. అయితే మనకు e పవర్ 2x వచ్చింది అనుకోండి, e పవర్ ax ఫార్ములా లాగా వస్తే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ d వి రైట్ ఏ వాల్యూ ఎంత అండి? 2. ఓకేనా, జస్ట్ 2 సబ్మిట్ చేయండి. 5e పవర్ 2x బై 1 ప్లస్ 2 స్క్వేర్. 5e పవర్ 2x బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఎంత? 5 గెట్ క్యాన్సిల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు e పవర్ 2x. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equal to complementary function plus particular integral. So y equal to complementary function is equal to how much? With the answer c1 cos x plus c2 sin x. Particular integral value అంటే e power 2x. అంతే, కంప్లీటెడ్, క్లోజ్. అంటే e power 2x వచ్చినప్పుడు అలా ఏం చేయాలి? d is equal to a చేస్తాం. అంటే ఆల్రెడీ ఇక్కడ నాట్ ఈక్వల్ 0 అవుతుంది, అక్కడికి ఆన్సర్ అయిపోయింది. ఇన్ కేసు ఈక్వల్ 0 ఉంటే ఇంకో కేసు ఉంటుంది మీకు. నా క్వశ్చన్ ఇవ్వలేదు మనకు, రైట్. ఇది 6Aలోది. నెక్స్ట్ 6th Bలో క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దబ్బా. ఓకే, రైట్. నెక్స్ట్ 6th B క్వశ్చన్ చూద్దాం. సేమ్ మెథడ్, అంటే ఇంకోటి కొద్దిగా వాటికి సైనో కాసో ఇస్తాడు. అందుకని ఏం చెప్పాను, సెకండ్ యూనిట్లో 3 మెథడ్లు ఉంటాయి. అందులో మీరు 2 మెథడ్లు ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సిక్స్త్ బి క్వశ్చన్ చూస్తే d స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు sin 3x. ఇది కూడా సాల్వ్ అన్నాడు. సో మొత్తం చేయాల్సిందే మనం, ఇంకో ఆప్షన్ ఏమి ఇయ్యడు ఇక మనకు. సాల్వ్ అన్నాడంటే చేయమని అర్థం మొత్తం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా ఇక నేను ఇక గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ అని రాయట్లేను, ఎందుకంటే మీకు తెలుసు, ప్రాసెస్ రాసేసుకోండి. యాక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్ నుంచి చేస్తే యాక్సిలరీ ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు అంటే మనం m స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. సో విచ్ ఈజ్ రిటన్ యాజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, m స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 0. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ నథింగ్ బట్ వాట్ వి రైట్? a మైనస్ b ఇంటూ a ప్లస్ b. దిస్ ఫార్ములా వి యూస్ ఇట్. సో ఏ రైట్ m మైనస్ 3 ఇంటూ m ప్లస్ 3 ఈక్వల్ టు 0. m మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఇది m1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందని మనకు 3, m2 ఏమొస్తుంది మనకు -3 వచ్చింది. అంటే ఇప్పుడు రెండు మీకు అనిపించచ్చు, రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి, రియల్ అండ్ ఈక్వల్ రాయద్దా అంటే రెండు సేమ్ నెంబర్సే ఉన్నాయి, బట్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. అంటే విచ్ టైప్ ఆఫ్ రూట్స్ దీస్ ఆర్? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్.
ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ ఏమైంది అన్నప్పుడు C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x. చూసారా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫస్ట్ యూనిట్ చేస్తే ఫస్ట్ 3 మెథడ్, అవన్నీ సెకండ్ యూనిట్లో మళ్ళీ వచ్చినాయి. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం చేసినాం, ఇది చేసాం, ఇంకా అన్నిటికీ చేస్తాం. రైట్, C1 e పవర్ ఫస్ట్ m1 వాల్యూ 3x, C2 e పవర్ m2 వాల్యూ 3x. m1 m2 లేట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఓకే. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ అప్లై చేస్తాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వీ డూ ది పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into capital X. Here we write 1 by, what is the f of d value? d square minus 9 d square minus 9 sin 3x f of x values. ఓకే, అయితే ఇక్కడికి వచ్చే వరకు మనం అప్లై చేస్తాం అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ వి రైట్ మైనస్ ఏ స్క్వేర్. సో మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 3 కదా, సో ఆన్సర్ ఈజ్ మైనస్ 9. జస్ట్ సబ్మిట్ చేయండి. 1 by minus 9 sin 3x. ఇన్ కేస్ ఇది డినామినేటర్ 0 అయింది అనుకోండి, మళ్ళీ కథ వేరే ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫార్ములా అప్లై చేస్తాం. మరి ఇక్కడ డినామినేటర్ 0 కాలేదు కాబట్టి డైరెక్ట్ వి టేక్ ద వాల్యూస్ మైనస్ sin 3x బై డినామినేటర్లో ఉన్న మైనస్ న్యూమరేటర్ 3 9 9 అనేది 18. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసింది. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equal to complementary function plus particular integral. y equal to what? Complementary function plus particular integral అప్లై చేస్తాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇక్కడ అప్లై చేస్తే y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ m1 C1 e పవర్ 3x ప్లస్ C2 e పవర్ మైనస్ 3x. వాట్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? పర్టికులర్ ఇంటిగ్రల్ మైనస్ sin 3x బై 18. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది మన ఆన్సర్. రైట్, ఐడియా ఉంది కదా. రైట్, నెక్స్ట్ వి గో ఫర్ ది 5 మార్క్స్ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ అనదర్ వన్. మనకు 3 మార్క్స్ అయిపోయినాయి. అంటే ఇక్కడికి ఎన్ని మార్క్స్ అయిపోయినాయి? 6 + 4 10 మార్క్స్ పేపర్ కంప్లీట్ చేసేసాం. ఇంకొక 10 మార్క్స్, మెయిన్ 5 మార్క్స్. ఇందులో ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. ఇప్పుడు ప్రిపేర్ అయిన ఏంటి? 2 మెథడ్లు. సెకండ్ యూనిట్లో ఉండే 3 మెథడ్లలో 2 మెథడ్లు చేసాం ఇప్పుడే. sin x ఒకటి, sin cos ఒకటి, ఇది ఒకటి. సో మీరు సెకండ్ యూనిట్లో 2 మెథడ్లు ప్రిపేర్ కావాలి, మస్ట్ అండ్ షుడ్ బి. ఫస్ట్ యూనిట్లో సింథటిక్ డివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్, మీకు 5 మార్క్స్ క్వశ్చన్. ఇది పార్ట్ సికి వెళ్దాం. రైట్, 7th ఏ చూస్తే సాల్వ్ d³ మైనస్ 3d² మైనస్ 60 ప్లస్ 8 of y ఈక్వల్ టు 0. 8 of y ఈక్వల్ టు 0. 8 of y ఈక్వల్ టు 0. d³ మైనస్ 3d² మైనస్ 60 ప్లస్ 8 of y ఈక్వల్ టు 0. సింథటిక్ డివిజన్ మీకు ఫస్ట్ యూనిట్ ఒకటి కాంప్లిమెంటరీ ఫైండ్ అవుట్ చేయడం వచ్చి, నెక్స్ట్ ఇది ఒకటి వచ్చినా మీరు సేమ్ చూడండి. సింథటిక్ డివిజన్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన మెథడ్. ఓకే, రైట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d³ మైనస్ 3d² మైనస్ 60 ప్లస్ 8 ఈక్వల్ టు 0. d³ మైనస్ 3d² మైనస్ 60 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడే కొద్దిగా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. m³ మైనస్ 3m² మైనస్ 6m ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో m³ మైనస్ 3m² మైనస్ 6m ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇక్కడ m ప్లేస్లో ఏం వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి, m³ ఉందంటే సింథటిక్ డివిజన్ ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటాం బేసికలీ. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయితే ఫార్ములా ఉంటుంది, డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, వి సాల్వ్ ఇట్ అండ్ సింప్లిఫై చేస్తాం. బట్ మరి ఇక్కడ ఎట్లా సార్ అంటే మనకి ఇక్కడ చేయడానికి 3 రూట్లు ఉంటాయి. m³ అంటే ఏంటి, 3 రూట్స్ ఎగ్జిస్ట్ కావాలని మీనింగ్. మనం 3 రూట్స్ కనుక్కోవాలి. అందులో ఒక రూట్ను మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఫైండ్ అవుట్ చేస్తాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే మనమే అనుకుంటాం m వాల్యూ 1, m వాల్యూ 2, m వాల్యూ 3, m వాల్యూ -1, m వాల్యూ +1 అనుకుంటూ సబ్మిట్ చేస్తే ఏ వాల్యూ అయితే దాన్ని సాటిస్ఫై చేస్తుందో అది రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఫస్ట్ వీటికి -1 తీసుకుందాం. m ఈక్వల్ టు 1 తీసుకోండి. 1³ మైనస్ 3 of 1 స్క్వేర్ ప్లస్ 6 of 1 ప్లస్ 8 తీసుకున్నాం. 1 -3 -6 ప్లస్ 8. 8 + 1 ఎంత? 9. -3 అంటే 9 వచ్చేసిందండి. షాక్ ఏంటంటే ఫస్ట్కే వచ్చేసింది మనకు. m ఈక్వల్ టు 1. మ్యాక్సిమం క్వశ్చన్లో వస్తాయి.
ఏదైనా రాకపోతే చాలామంది ఎప్పటికీ ఇక్కడ 1 వచ్చింది కదా అందరూ 1 చేస్తూ ఉంటారు. 1 రావాలని రూల్ లేదు. 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, -2 రావచ్చు, -3 రావచ్చు. కాకపోతే మ్యాక్సిమం నెంబర్స్కి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే -3 to +3 మిడిల్లోనే ఉంటాయి. సో టెన్షన్ అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో ఇప్పుడు m = 1. m = 1 సబ్మిట్ చేయండి. 1³ -3 of 1 square -6 of 1 + 8 = 0. సో 1 -3 -6 + 8 = 0. 1 + 9 ఎంత 9, 1 + 8 ఎంత 9, 9 9 = 0, 0 = 0 వచ్చింది. సో m = 1 is a root of m³ - 3m² - 6m + 8 = 0. దానికి రూట్ అయిపోయింది మనకు అది. సో దానికి రూట్ అవుతుంది కాబట్టి బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అనేది ఇప్పుడు అప్లై చేస్తాం. బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తే ఏమవుతుందండి? సింథటిక్ డివిజన్ అంటే ఏం లేదు, సింపుల్గా m = ఏం తీసుకున్నాం, 1 తీసుకున్నామా. సో ఆల్వేస్ ఇక్కడ వీటి కోఎఫిషియెంట్సే రాసుకోవాలి. సింథటిక్ డివిజన్ అంటే m³ కోఎఫిషియెంట్ ఎంత 1, m² కోఎఫిషియెంట్ -3, m కోఎఫిషియెంట్ ఎంత -6, కాన్స్టెంట్ ఎంత 8. ఆల్వేస్ వి టేక్ 0. కన్ఫామ్గా ఎప్పుడు సింథటిక్ డివిజన్ అప్లై చేసినా మీరు ఫస్ట్ వాల్యూ ఏం తీసుకోవాలంటే 0నే తీసుకోవాలి. వేరే వాల్యూ తీసుకోవడానికి మీకు ఆప్షన్ లేదు. ఓకే, ఆల్వేస్ ఫస్ట్ వాల్యూ ఈజ్ వాట్? 0 ఓన్లీ. ఆల్వేస్ వి టేక్ ఫస్ట్ వాల్యూ ఈజ్ 0. ఆల్వేస్ వి టేక్ ఫస్ట్ వాల్యూ 0 తీసుకుంటే 1 + 0 ఏమైందండి 1. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇట్లా బ్రాకెట్లు పెట్టి రాయద్దు ఎగ్జామ్లో, జస్ట్ నేను చెప్తున్నా అర్థం కావడానికి. 1 × 1 ఏమైందండి 1. -3 + 1 అయితే -2 అవుతుంది. మళ్ళీ 1 × -2, 1 × -2 -2. నెక్స్ట్ -6 - 8 -8. 1 × -8 చేయండి -8. కన్ఫామ్ లాస్ట్ వాల్యూ 0 వస్తుంది. సింథటిక్ డివిజన్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఒక రూట్ తెలుసా, రిమైనింగ్ 2 రూట్స్ కనుక్కోవడానికి యూజ్ అయింది. సింథటిక్ డివిజన్ డిగ్రీ ఎంత 3. ఈ డిగ్రీ 3 అనేది డిగ్రీ 2కు కన్వర్ట్ అయిపోతుంది, రెడ్యూస్ అవుతుంది. ఎలా అంటే m = 1 విచ్ ఈజ్ రిటన్ యాజ్ m - 1. ఆల్రెడీ ఒక m వచ్చి m³ నుంచి ఒక m బయటకు వచ్చేసింది అంటే ఇంకెన్ని ఉంటాయి? ఇక 2 ఉంటాయి. ఆ రెండిట్లో 1 కదండి, వి రైట్ m², 1m² అన్నట్లు. m² తర్వాత ఏం రావాలి? m -2m -8 = 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. m² - 2m - m. m² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వాల్యూ -8. వి గెట్ -8. వాట్ ఈస్ ద మిడిల్ వాల్యూ? మిడిల్ వాల్యూ ఈజ్ -2. సో వి టేక్ -4 + 2. -4 + 2 వాల్యూ -2. -4 × 2 -8. సో m - 1 of m² - 4m + 2m - 8 = 0. m - 1 of m², m is the common term, first 2 terms, we get m - 2, -4, 2 is the common term, m - 4 = 0. We get m - 1 of m - 4, m + 2 = 0. Simple. m - 1 = 0, m - 4 = 0, m + 2 = 0. ఇప్పుడు అన్ని రూట్స్ వచ్చేసాయి కదా, మనకు 3 రూట్స్ వచ్చాయి. సో m1 = ఎంత అండి? 1, m2 వాల్యూ 4, m3 వాల్యూ -2. అంటే ఎప్పుడు సింథటిక్ డివిజన్ అప్లై చేసిన క్యూబిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెడ్యూస్ అవుతుంది. తర్వాత నార్మల్ మెథడ్ అప్లై చేస్తాం. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. మనకు వచ్చిన 3 రూట్స్ కూడా రియల్ అండ్ డిస్టింక్ట్. ద జనరల్ సొల్యూషన్ ఇప్పుడు ఏమైంది? ద జనరల్ సొల్యూషన్ ఈస్ y = c1 e power, ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 కదా. c1 m1x + c2 m2x + c3 m3x. సో y = c1 e power m1 వాల్యూ ఎంత? 1x. c2 m2 వాల్యూ ఎంత? 4x. c3 m3 వాల్యూ ఎంత? -2x. ఇది మనకు కావాల్సిన వాల్యూ. ఓకేనా? ఇది సొల్యూషన్. సింథటిక్ డివిజన్ అప్లై చేసే మెథడ్. సింథటిక్ డివిజన్ మస్ట్ అండ్ షుడ్ 100% వచ్చే క్వశ్చన్. ఎవరు స్కిప్ చేయకండి. మన యాప్లో ఉన్నాయి, మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో C18 అని చెప్పాను కదా, అందులో కూడా ఉన్నాయి. C18 C20 పెద్ద చేంజ్ అయ్యలేదు, బుక్ కూడా చేంజ్ కాలేదు అబ్బా, పెద్ద ఏం చేంజ్ ఉండదు, చదువుకోవచ్చు మీరు. రైట్. నెక్స్ట్ వి గో ఫర్ బి క్వశ్చన్. బి కూడా సింథటిక్ డివిజనే, ఏముండదు. కాకపోతే అక్కడ డిగ్రీ 4 ఇచ్చాడు అనుకుంటా. ఒక డిగ్రీ 3 ఇస్తే ఒక డిగ్రీ 4 ఇస్తాడు.
అంతమించి ఇంకేం పెద్దగా చేంజెస్ ఉండవు. రైట్ 7th బి క్వశ్చన్ రబ్ చేయలేదా? d⁴ ప్లస్ 8d² ప్లస్ 16 ఆఫ్ y = 0. ఇది మీకు డౌట్ రావచ్చు, దీన్ని కూడా సింథటిక్ డివిజనా సార్ అని. దీన్ని సింథటిక్ డివిజన్ చేయకుండానే చేస్తాం, ఎందుకంటే ఇక్కడ సింథటిక్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఎలానో చూడండి. d⁴ ఇచ్చిన యాక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్ రాస్తున్నా. m⁴ ప్లస్ 8m² ప్లస్ 16 = 0. అయితే ఇక్కడ వచ్చిన 3 ఉన్నాయి. ఎట్ టైం m⁴ m² ఇలా ఉంది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా రాసుకుంటున్నా. m² ప్లస్ 8m² ప్లస్ 16 = 0. 8m² ప్లస్ 16 = 0 కన్సిడర్ చేస్తే ఓకే రైట్. m² × 16 ఏమైందంటే 16 అవుతుంది. మిడిల్ టర్మ్ ఎంత 8. అంటే దీన్ని ఎలా పాసిబిలిటీ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయొచ్చు. m² ప్లస్ 4m² ప్లస్ 4m² ప్లస్ 16 = 0. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక పేరు, సెకండ్ 2 టర్మ్స్ ఒక పేరు. m² కామన్ తీసాం అనుకోండి, m² ప్లస్ 4. సెకండ్ 2 టర్మ్స్లో 4 కామన్ తీస్తే m² ప్లస్ 4 = 0. ఇలా m² ప్లస్ 4 ఆఫ్ m² ప్లస్ 4 = 0. m² ఏమైందని -4 అండ్ m² -4. రెండు వచ్చేసే ఘటం. దీన్ని ఒకసారి తీసుకున్నా, దీన్ని ఒకసారి రెండు సేమ్ ఉన్నాయి కదా, ఒకసారి అట్లా తీసుకోవద్దు. మనకెన్ని డిగ్రీ 4 ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి వి ఎక్స్ప్రెస్ ద రూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 రూట్సే ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్. m² వాట్ వి రైట్ √-4. √-4 అంటే ఏం రాయొచ్చండి? m² ప్లస్ ఆర్ మైనస్ కదా, 0 × +r−2i వస్తుంది. ఇక్కడ కూడా m ఏమైతే 0 + r−2i వస్తుంది. ఆల్ఫా + r−i⁻. అయితే ఇక్కడ వచ్చిన 2 రూట్స్ కూడా ఈక్వల్ అండ్ కాంప్లెక్స్ రూట్సే వచ్చినాయి. 2 రియల్ అండ్ ఈక్వలే, కానీ ఏంటి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. అప్పుడు ద జనరల్ సొల్యూషన్ ఏమవుద్దంటే y = e⁴ x c1 c2 cos βx ప్లస్ c2 c3 sin βx. ఓకేనా? 4 రూట్స్ రావాలి కదా, c3 c4. ఇందులో 2 తీసుకుంటాం, ఇందులో 2 తీసుకుంటాం, ఈక్వల్ కాబట్టి అలా రాశాను. y = e⁴ అంటే 0x. ఆల్ఫా వాల్యూ ఎంత 0, బీటా వాల్యూ ఎంత అండి 2. సో c1 c2 cos 2x ప్లస్ c3 c4 sin 2x. సో y = c1 ప్లస్ c2 cos 2x ప్లస్ c3 ప్లస్ c4 sin 2x. ఓకే, c1 ప్లస్ c2 cos 2x ప్లస్ c3 c4 sin 2x. ఇవి వాల్యూస్. అంటే ఇక్కడ వరకు మనకి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ రాశారు మీరు? 15 మార్క్స్ వెయిటేజ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇందులో కూడా మీకు సెకండ్ మెథడ్ వస్తుంది, ఫస్ట్ 3 అంటే ఇదేంటి నెక్స్ట్ చేసేది ఏ మెథడ్ నుంచి వస్తుంది మనకు? పార్ట్ బి సెకండ్ యూనిట్ నుంచి వస్తాయి. ఈ సెకండ్ యూనిట్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. చూస్తే ఇక్కడ నెక్స్ట్ 8th వన్ సాల్వ్ d² ప్లస్ 5d ప్లస్ 4 ఆఫ్ y = x² ప్లస్ 9. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ వస్తేనే చేయండి, రాకపోతే వదిలేయండి, నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇది థర్డ్ మెథడ్, కొద్దిగా ట్రిక్కీగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు వస్తే చేయండి, లేకపోతే లేదు. నేను డైరెక్ట్ దీన్ని ఏమనుకుంటాం, f(d)గా కన్సిడర్ చేస్తాం, దీన్ని xగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ మొత్తం రాయట్లేను. సో డైరెక్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకున్నాను అనుకోండి, m² ప్లస్ 5m ప్లస్ 4 = 0. m² × 4 అనేది 4 అవుతుంది కదండి, అంటే 4. మిడిల్ వాల్యూ ఎంత 5. సో వి రైట్ 4 1. ఫ్యాక్టరైజేషన్ చేస్తే m² ప్లస్ 4m ప్లస్ m ప్లస్ 4 = 0. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ ద m, we get m plus 4. In second 2 terms we common the 1, we get m plus 4 = 0.
సో m+4 ఆఫ్ m+1 ఈక్వల్ టు 0 వచ్చేసిందా. సో m+4 ఈక్వల్ టు 0 అండ్ m+1 ఈక్వల్ టు 0, m1 ఈక్వల్ టు -4, m2 ఈక్వల్ టు 1 -1. ఎలాంటి రూట్స్ వచ్చినాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. చూడండి కాంప్లిమెంటరీ మనం సెకండ్ యూనిట్లో కూడా చేసాం, ఫస్ట్ యూనిట్లో చేసాం, ఇక్కడ అదొక బెనిఫిట్ అని చెప్తున్నా. ఫస్ట్ కాంచి మళ్ళీ రిపీట్ చేయడానికి ఏంటంటే మీకు అదొక బెనిఫిట్, ఈజీ ఆఫ్ స్కోర్ చేసుకోవచ్చు. అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతే ఇక్కడ c1 e పవర్, ఎందుకు మనకు వచ్చినాయి ఏంటండి 2 రూట్స్ కూడా రియల్ అండ్ డిస్టింక్ట్ వచ్చినాయి, వాటికి జనరల్ సొల్యూషన్. c1 e పవర్ m1 వాల్యూ -4x, c2 e పవర్ m2 వాల్యూ ఎంత -x వచ్చేసిందా. రైట్, ఇప్పుడే ఉంది అసలు కథ. ఎందుకు సార్ అసలు కదా అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అనుకోవాలి. ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది అంతే. 1/f(d) ఇంటూ X. f(d) వాల్యూ అంటే ఏం తీసుకోండి, ఇది తీసుకోండి. ఫస్ట్ కాన్స్టాంట్ ఉన్నాయి తీసుకోవాలి. 4 + 5d + d². ఎందుకు సార్ అంటే ఈ మెథడ్ కాబట్టి x² + 9. ఓకే, ఇందులో ఫస్ట్ 4 ఉంది కదా, 4 కామన్ తీస్తున్నా. వి గెట్ 4 కామన్ తీస్తే 1 + 5d + d²/4 x² + 9. దీన్ని న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/4 ఆఫ్ 1 + 5d + d²/4 హోల్ ఇన్వర్స్ x² + 9. జస్ట్ దీన్ని నేను కంపేర్ చేస్తా. దేంతో కంపేర్ చేస్తున్నానంటే 1 - x హోల్ పవర్ 1 + x హోల్ పవర్ -1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 - x + x² - x³ + x⁴ అప్ టు సో ఆన్. ఇది ఫార్ములా. అయితే ఇది ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ, ఇది 1 ప్లేస్లో 1 ఉంది. సో మనం ఏ క్వశ్చన్ చేసిన థర్డ్ మెథడ్లో 1 + సంథింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి అప్లై చేద్దాం. 1/4 ఆఫ్ 1 ప్లేస్లో 1 రాస్తాను, ఎక్స్ ప్లేస్లో ఇవే కదా రాయండి, -5d/4 -d²/4, x² ప్లేస్లో కూడా ఇవే కదా రాయండి, 5d + d²/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ రాయట్లేను, రాయకపోవడం రీజన్ కూడా చెప్పేస్తా. ఇక్కడ x² హైయెస్ట్ డిగ్రీ ఎంత 2, అంటే d వాల్యూస్ కూడా డిగ్రీ 2 ఉండాలి. x² డిగ్రీ ఎంత 2, అంటే d వాల్యూ డిగ్రీ కూడా ఎంత ఉండాలి, మనకు 2 ఉండాలి. అందుకే నేను థర్డ్ క్యూబ్ నుంచి తీసుకోలేదు. అయితే ఇక్కడ 1/4 1 - 5d/4 -d²/4, ఇక్కడ మైనస్ ఉంది కూడా మల్టిప్లై చేస్తాను. మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అంటే ఇందులో ఒక d వస్తుంది, ఎందుకు చెప్తా చూడండి. a + b హోల్ స్క్వేర్ అంటే ఏమైంది 25d² + d⁴ ప్లస్ 5 2 = 10 10d³ / 16 ప్లస్ అప్ టు సో ఆన్ x² + 9. x డిగ్రీ ఎంత అండి 2, అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ అనే డిగ్రీ 2 వరకే మనం కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేస్తే 1/4 ఆఫ్ 1 - 5d/4 -d²/4. ఈ టర్మ్ మనకు అవసరం లేదు, ఇది అవసరం. ఎందుకు సార్, అది డిగ్రీ 3 ఉంది, 4 ఉంది. సో ప్లస్ 25d² / 16 ఆఫ్ x² + 9. ఎందుకో రీజన్ కూడా చెప్పేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అక్కడి వరకు వచ్చిందా, రైట్, అటు సైడ్ రాద్దాం. మల్టిప్లై రాసుకుంటే పడుతుందో పట్టదు, కానీ ఇది రాస్తా చూడండి. d(x² + 9) తీసుకున్నాం అనుకోండి. d(x) అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేయమని అర్థం. డెరివేటివ్ ఆఫ్ x² ఎంత 2x, డెరివేటివ్ ఆఫ్ 9 ఎంత 3. d² x² + 9 రాస్తే దీని డిఫరెంట్, డెరివేటివ్ ఆఫ్ 2x ఎంత 2. d³ ఆఫ్ x² + 9 ఏమవుతుందండి, డెరివేటివ్ ఆఫ్ x³ వాల్యూ ఎంత 2 కదా, 2 వాల్యూ 0 అవుతుంది. అంటే క్యూబ్ 4 5 6 7 అన్ని వాల్యూస్ కూడా జీరోస్ అవుతాయి డెరివేషన్ చేస్తే. అంటే డెరివేటివ్ అంటే థర్డ్ డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్, ఫిఫ్త్ డెరివేటివ్స్ వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ అవుతున్నాయి కాబట్టి వాటి మనం నెగ్లెక్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకుందాం. వీటిని రబ్ చేసి చేస్తారండి. రైట్, ఇది ఒకటి ఉంచుకుందాం, లాస్ట్ ఆన్సర్ కూడా తెలియాలి కదా మనకు. రైట్, ఇక్కడ చేస్తే దాన్ని మల్టిప్లై చేద్దాం. 1/4 ఆఫ్ 1 × 1 అంటే x² + 9 -5/4 ఆఫ్ x² + 9 ప్లస్ d² ఆఫ్ x² + 9/4 ప్లస్ 25d² ఆఫ్ x² + 9/16. ఇక్కడ వరకు తీసుకోండి. సో 1/4 ఆఫ్ x² + 9 మైనస్ ఇక్కడ ఏంటిది d కదండి, 5d కదా. d ఆఫ్ అంటే ఏంటిది, d ఆఫ్ x² + 9 ఎంత 2x, అంటే 5 × 2x/4. d² ఆఫ్ x² అంటే 2/4. 25 అంటే ఏంది 2/16. సింప్లిఫై చేసుకుంటే వాల్యూస్ 2 1s 2 2s 2 1s 2 2s 2 1s 2 4 8s. సింప్లిఫై చేస్తే 1/4 ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 5/2 5x/2 నెక్స్ట్ 1/2 ప్లస్ 25/8. సో ఇది పర్టికులర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఏమని సింప్లిఫై చేసేద్దాం 1/4 ఎక్స్ స్క్వేర్ మొత్తం ఎల్సిఎం ఎంతమ్మా 8. దీనికి కూడా 1 ఉంటుంది, లైక్ టర్మ్స్ ఒక దగ్గర మైనస్ 5x/2 అంటే ఇక్కడ ఏమవుతుంది 8 9s 72 సారీ 72. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ 4 -4 ప్లస్ 25/8 24 అంటే 21 72 21 వాల్యూ 3 93 1/4 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x/2 ప్లస్ 93/8. చాలా ఎనఫ్. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసింది. నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే సిఎఫ్ ప్లేస్లో ఇది రాయండి, పిఐ ప్లేస్లో ఇది రాయండి, కంప్లీట్. అంటే ఇంకా సింప్లిఫై చేస్తుంది సార్ మాకు బుక్లో ఉంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు, అది మీ ఇష్టం. చేస్తారా చేయరనేది మీ మీద డిపెండ్ అయ్యింది. చేసినా వస్తుంది, చేయకున్నా అది రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది కొద్దిగా టఫ్ ఉంటుంది, అందుకే మీకు ఎక్కువ నేను థర్డ్ మెథడ్ లీవ్ చేయండి అని చెప్తూ ఉంటాను, ఇంత లెంతీగా వస్తుంది అన్నట్లు. సో మనకు ఉన్న దాంట్లో థర్డ్ వదిలేసారనుకోండి, మిగిలిన చాలా డెడ్ ఈజీ. జస్ట్ సబ్మిట్ చేస్తాం, ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. 0 అవుతుందా కావట్లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. ఓకే, అనిపిస్తుందని లాస్ట్ క్వశ్చన్ ఇక 8th బిలో సాల్వ్ d² ప్లస్ 14d ప్లస్ 49 ఆఫ్ y ఈక్వల్ టు e పవర్ -4x ప్లస్ కాస్ 7x. e పవర్ -4x ప్లస్ కాస్ 7x. రైట్, ఇక్కడే చూస్తే డైరెక్ట్ యాక్సిలరీ తీసుకున్నాం. ఇది ఏమైంది, ఇది f(d), ఇది క్యాపిటల్ X. యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటే m² ప్లస్ 14m ప్లస్ 49 ఈక్వల్ టు 0. ఇదే కదండి. సో నేను దీన్ని డైరెక్ట్ రాసుకోవచ్చు. m² ప్లస్ 2 × 7 × m ప్లస్ 7² ఈక్వల్ టు 0. ఇదే ఫామ్లో ఉంది. a² ప్లస్ 2ab ప్లస్ b²లో ఉంది. అంటే ఏంటి రాయొచ్చు, m ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే m ప్లస్ 7 ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు 7, m ఈక్వల్ టు ఇంకోటి 7 వచ్చింది -7. అంటే m ఈక్వల్ టు m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు ఎంత -7. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అవుతున్నాయి ఎట్ టైం. మనకి చూడండి ఈ యొక్క క్వశ్చన్ పేపర్లోనే రియల్ అండ్ ఈక్వల్ చేసాం, రియల్ అండ్ డిస్టింక్ట్ చేసాం, కాంప్లెక్స్ చేసాం. అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం వచ్చేసింది ఒక పేపర్లోనే సింథటిక్ డివిజన్తో అప్లై చేసుకుంటే. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 ప్లస్ c2x e పవర్ mx. సో c1 ప్లస్ c2x e పవర్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -7. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చేయాల్సిందండి కాంప్లిమెంటరీ అయిపోయింది. మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకున్నాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ సెకండ్ యూనిట్లో అంటే ఫస్ట్ యూనిట్లో జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f(d) into capital X. 1/, what is the f(d) value here? f(d) value is this one. First we take this one. So which is written as e power -4x ఉంది కానీ -4x ఈ పవర్లో వస్తే ఇక్కడ ఫ్యాక్టర్ చేసి రాయాలి. అంటే ఇక్కడ ఏం రాస్తాను నేను, d + 7 హోల్ స్క్వేర్ రాస్తాను. ఎందుకంటే ఇదే రాసుకోవాలి, e పవర్ 4x, e పవర్ -4x ప్లస్ ఇంకోటి cos 7x ఉందో దానికి సపరేట్, cos 7x బై d² ప్లస్ 14d ప్లస్ 49. ఓకే, సో దీనికి ఏం అప్లై చేస్తాం, దీనికి వచ్చేసి d ఈక్వల్ టు a, అంటే ఏ వాల్యూ ఎంత -4. సో దీనికి ఏం అప్లై చేయాలి, d² ఈజ్ ఈక్వల్ టు -a², ఏ వాల్యూ ఎంత 7² ఎంత -49. ఇక్కడ అప్లై చేస్తే e పవర్ -4x బై -4 ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ cos 7x బై in place of d² we write -49 plus 14d plus 49 get cancelled. So e power -4x by 3 వస్తుంది అంటే 9 plus cos 7x by 14d. బట్ cos sin కుంటే ఇక్కడ d² ఉంటేనే పాసిబుల్ అవుతుంది ఇక్కడ, బట్ ఇక్కడ d² లేదు, dA ఉంది. అందుకే నేను ఏం చేస్తున్నాను, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ d, we get the answer. So e power -4x by 9 plus
డి అంటే డి బై డిఎక్స్ అని మీనింగ్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 7x బై 14d². సో ఈ పవర్ -4x బై 9, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఏంటిది -7 sin 7x బై 14 ఇంటూ d² వాల్యూ ఎంత అండి -49. జస్ట్ ఇది మల్టిప్లై చేసి సింప్లిఫై, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకేనా, ఇది మల్టిప్లై చేసి సింప్లిఫై అంటే 7 1 జా 7 7 జా, ఓకేనా, 14 7 జా 70. సో ఈ పవర్ -4x బై 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin 7x బై 70 ప్లస్ 7 4 జా 28, 98 వస్తుంది. ఓకేనా, 7 జా కదా 70, 7 4 జా 28 అంటే 98 వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని కలిపి రాస్తే మీకు వచ్చేదే జనరల్ సొల్యూషన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఇది క్వశ్చన్ పేపర్. సో ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ కండి, సరిపోతుంది మీకు. ఈజీగా 20 అవుట్ ఆఫ్ 20 అయినా వస్తాయి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.